అంటేనే సురక్షిత ప్రయాణం, ప్రయాణికుల భద్రతకి పెట్టింది పేరు. అయితే ఇటీవల కాలంలో పెరుగుతున్న ఆర్టీసీ బస్సుల రోడ్డు ప్రమాదాలపై యాజమాన్యం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో కొన్నిసార్లు బస్సు డ్రైవర్లు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదాలను నివారించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విధుల సమయంలో డ్రైవర్ల వద్ద సెల్ ఫోన్లు ఉండకూడదని నిర్ణయిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మొదటగా రాష్ట్రంలోని కొన్ని డిపోలలో ఈ విధానాన్ని అమలు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురావాలని చూస్తోంది. ఈ క్రమంలోనే కార్పొరేషన్ పరిధిలోని 11 రీజియన్ల నుంచి ఒక్కో డిపోను పైలట్ ప్రాజెక్ట్ కింద ఆర్టీసీ యాజమాన్యం ఎంపిక చేసింది. ఇక్కడ ఈ విధానం సక్సెస్ఫుల్ అయితే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఆర్టీసీ తీసుకొచ్చిన కొత్త విధానం ప్రకారం ఉదయం డ్యూటీకి వచ్చే డ్రైవర్లు తన సెల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి డిపోలోని సెక్యూరిటీ ఆఫీస్ వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి వెళ్లే ముందు తమ ఫోన్ను తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంటి నుంచి కానీ తమ కుటుంబ సభ్యుల నుంచి కానీ ఏవైనా అత్యవసర సమయాల్లో వారితో మాట్లాడేందుకు డిపోల్లో ప్రత్యేకంగా ఓ సెల్ ఫోన్ నెంబర్ను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. వారి కుటుంబ సభ్యులు ఆ నెంబర్కు కాల్ చేసి డిపోకు సమాచారం ఇస్తే వారు సంబంధిత బస్ కండక్టర్ ద్వారా సదరు డ్రైవర్తో మాట్లాడడానికి వీలు కల్పిస్తారు.